మన లైఫ్లో మనకు తెలియకుండానే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని కంటిన్యూ అవుతాయి, ఇంకొన్ని మెమరీస్లా మిగిలిపోతాయి. అలా మిగిలిపోయిన ఒక ఇన్సిడెంట్ని కంటిన్యూ చేయడానికి ఒక అతను ట్రై చేస్తున్నాడు. అతని పేరే గౌతమ్. May I have your attention please? Ujjain Mount passenger from Ujjain via... హలో, హే గౌతమ్, ఎక్కడున్నావు? 8th ప్లాట్ఫామ్లో ఉన్నారా? అవునా, అక్కడే ఉండు, వస్తున్నా. సరే, త్వరగా రా. అరే వస్తున్నా. Delayed by 10 minutes on platform number 2. The inconvenience caused is deeply regretted. कृपया ध्यान दीजिए. హే గౌతమ్, హాయ్ రా. ఏరా రాజు రాజ్యాన్ని వదిలేసి ఇలా వచ్చాడు? రాజు అవ్వాలంటే రాజ్యం ఉంటే సరిపోద్ది, కానీ రాజ్యం బాగుండాలంటే కోటలో రాణి కూడా ఉండాలి. ఏది ఆ రాణిని కొంచెం మాకు కూడా చూస్తే వెతికి అవునా? పెడతాగా. చూపిస్తా. 10 मिनट की देरी से प्लेटफॉर्म नंबर 2 पर आएगी. आपको हुई असुविधा के लिए हमें खेद है. May I have your attention please? 52,962 Mount Ratlam fast passenger from Mount to Ratlam is expected to arrive at 8 hours 15 minutes on platform number 1. कृपया ध्यान दीजिए. माउंट से चलकर रतलाम को जाने वाली 52,962 माउंट रतलाम फास्ट पैसेंजर 8:15 पर प्लेटफॉर्म नंबर 1 पर आने की संभावना है. May I have your attention please? 19657 Indore Udaipur City Express from via Ujjain Ratlam Chittorgarh 2 is expected to depart at 8 hours 5 minutes from platform number 3. कृपया ध्यान अंजलि, दीजिए. ఎక్కడున్నావు? रतलाम चित्तौड़गढ़ होती हुई से चलकर को जाने वाली 8:05 కనిపించిందా? లేదు, నీకు? లేదు. అవును, ఇంత కష్టపడిపోతున్నావు, అసలు ఆ అమ్మాయి ఎలా పరిచయం? ఇలాంటి బెంచ్ మీదే నా ప్లేస్లో నేను, నీ ప్లేస్లో తను ఇలానే కూర్చున్నాం. నా లైఫ్ని మార్చేసిన ఎపిసోడ్ అదే. అవునా, ఒకసారి మాకు చెప్తే వింటాం కదా. ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందా? లేదండి. ఒకసారి చూడండి, లేదండి. దీంట్లో ఉంటుందేమో చూసి ఇవ్వండి. హే, ఇది నా పర్స్, మీకెలా దొరికింది? ఇందాక టికెట్ తీసుకున్నప్పుడు పడేసుకున్నారు, తీసుకోండి. థ్యాంక్స్ లాట్ అండి. బై ద వే, రాజధాని ఎక్స్ప్రెస్ వెళ్ళిందా? లేదండి, 1 అవర్ లేట్ అంట. నేను ఆ ట్రైన్ కోసమే వెయిట్ చేస్తాను, నా ఫ్రెండ్ రిసీవ్ చేసుకోవడానికి. అమ్మయ్యా, లేట్ అయింది కదా, ఇంకా వెళ్ళిపోయిందేమో అనుకున్నా. అయినా వైజాగ్ అమ్మాయిలు చాలా ఫాస్ట్ అని విన్నాను, మీరేంటి చాలా స్లోగా ఉన్నట్టున్నారు? వైజాగ్ అయితే కదా ఫాస్ట్ అవ్వడానికి, మాది విజయవాడ. అయితే ఇంటికి వెళ్ళడంలో ఫాస్ట్ అనమాట. నా సంగతి వదిలేయండి, మీ మ్యాటర్ ఏంటో చెప్పండి. ఫ్రెండ్ వస్తున్నాడు, రిసీవ్ చేసుకోవడానికి వచ్చా. ఓకే. అబ్బాయి, ఏంటండి ఈ ట్రైను ఇంత లేటా? ఎందుకంత టెన్షన్ పడ్డావు? బస్సులో వెళ్ళొచ్చు కదా. బస్ పడదండి, సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ ట్రైన్. అబ్బో, గొప్పోలండి మీరు. is expected to arrive at 8 hours 15 minutes on platform number 1. హలో అమ్మా, చెప్పు. कृपया ध्यान दीजिए. ట్రైన్ ఇంకో 30 minutes లేట్ అంట. रतलाम को లేదమ్మా, బయట తినేసి వస్తా. లవ్ యూ, బాయ్. 962 माउंट रतलाम फास्ट पैसेंजर 8:15 ఎవరు, అమ్మేనా? అవునండి. చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, మీరు గ్రేట్ అండి. ఫ్యూచర్లో మనకు వచ్చే అమ్మాయిని అమ్మలా చూసుకోవాలంటే ఈ మాత్రం సరిపోద్ది కదండి. సో 657 इंदौर उदयपुर सिटी అవును, మీ పేరు చెప్పలేదు. కదా, ఏదో మర్చిపోయా అనుకున్నా. ఐఎమ్ గౌతమ్. మీ పేరు? అంజలి. అయినా అదేంటి అంజలి, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నావు? ఒంట్లో బాగాలేదు, సో వెళ్ళాల్సి వస్తుంది. యా, అదే. ఈ మధ్యన అమ్మాయిల హాలిడేస్లోనే ఇంటికి వెళ్ళరు, ఇప్పుడు వెళ్ళేసరికి అడుగుతున్నా. నేను అందరు అమ్మాయిలా కాదు గౌతమ్, ఇల్లు అంటే పడి చేస్తా. హాలిడేస్లో అయితే 2 రోజులు ముందే వెళ్ళిపోతా. అంజలి, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? లేదు బాబోయ్, నాకు అలాంటివన్నీ నచ్చవు. మీకు? ఉండేది అంజలి, 2nd క్లాస్లో అనుకుంటా, మా సోషల్ టీచర్. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. ఒకటి చెప్పనా? చెప్పు. మీరు చాలా జోవియల్గా ఉన్నారు. అమ్మకి రెస్పెక్ట్ ఇచ్చే అబ్బాయిలంటే అమ్మాయిలకి రెస్పెక్ట్, సో నేను అదే ఇస్తున్నా. అలా అని నేనేదో మంచి అమ్మాయిని అనుకోదు. అలా అనుకో, కళ్ళకు కనబడే నిజాలు మనసుకే తెలుస్తాయి. యు ఆర్ ద బెస్ట్ గర్ల్ ఐ హ్యాడ్ ఎవర్ సీన్ టిల్ నౌ. నేను కూడా ఏ అబ్బాయితో ఇలా ఇంతసేపు మాట్లాడలేదు. ఇప్పుడు ట్రైన్ వస్తుంది, నువ్వు వెళ్ళిపోతావు, మర్చిపోకూడదు నన్ను. నేను ఎందుకు మర్చిపోతాను?
ఏ అమ్మాయికైనా వర్షంలో అంబ్రెల్లాలా తోడుండే అబ్బాయి కావాలనుకుంటుంది. నువ్వు నన్ను మర్చిపోవు కదా? స్టోరీ అయితే మర్చిపోయేవాడిని, నిజం కదా మర్చిపోలేను. అవును గౌతమ్, మనం మళ్ళీ కలవాలి, మళ్ళీ కలవాలి. కలుస్తాం, పక్కా కలుస్తాం. ఏంటి నమ్మకం? తుమ్మిద ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా తీరా చేరేది పువ్వు దగ్గరికే. अपने निर्धारित समय 8:10 से 10 की देरी से प्लेटफॉर्म नंबर 2 पर आएगी. आपको हुई असुविधा के लिए हमें खेद है. ఈ లాకెట్ నీ దగ్గర ఉంచు. Please 52,962 ఇది ఎందుకు? रतलाम fast message ఈ ట్రైన్ మన మధ్య దూరం పెంచినా ఈ లాకెట్ మన ఇద్దరిని దగ్గర చేస్తుంది. 15 minutes on platform. బాగుంది. ఎప్పుడో గంట సేపు మాట్లాడిన అమ్మాయి కోసం అన్ని పనులు మానుకొని వెతకడం చాలా బాగుంది. ఏమంటున్నావు? ఈ జనరేషన్ అమ్మాయిలకి దేవదాస్ కాదు, రోమియోనే కరెక్ట్. వాట్సాప్లో ఒకరిని, హైక్లో ఒకరిని, సిమ్1లో ఒకరితో, సిమ్2లో ఒకరితో ఒకేసారి ఇంతమందిని మెయింటైన్ చేసే జనరేషన్ ఇది. అలాంటిది ఒక అమ్మాయి కోసం ఇంత వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. టైం వేస్ట్ అని నువ్వు అంటున్నావు, లైఫ్ వేస్ట్ అని నేను అంటున్నాను. నీ లైఫ్ కాబట్టి నువ్వు వేస్ట్ చేసుకున్నా నీకేం కాదు, నా టైం వేస్ట్ చేయకు. అయితే ఇప్పుడు ఏమంటావు? అంతేరా, నా వల్ల కాదు. ఒకవేళ అమ్మాయి కనిపిస్తే పెళ్ళికి పిలువు, గిఫ్ట్తో వస్తా, అంతేగాని నీ లైఫ్కి మాత్రం లిఫ్ట్ ఇవ్వలేను. సారీ. 10 मिनट की देरी से प्लेटफॉर्म नंबर 2 पर आएगी. సాగర తీరం. లవ్లో ఉన్న వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్. సక్సెస్ అయిన వాళ్ళు వస్తారో రారో తెలియదు, కానీ ఫెయిల్ అవుతున్నా అని తెలిసిన వాళ్ళు మాత్రం పక్కా వచ్చే ప్లేస్. హే గౌతమ్, సారీరా, ఇందాక అలా అనాల్సింది కాదు. పర్లేదులేరా, ఏంలా వచ్చావు? అదే రాజుగారికి హెల్ప్ చేద్దామని వచ్చా. ఏం హెల్ప్ ఏంటో, రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏరా, రాణి మీద ప్రేమ అప్పుడే తగ్గిపోయిందా? తగ్గడం ఏంట్రా, నా లైఫ్లో ప్రేమ అంటే ఒక అద్భుతం. అంజలి నా జీవితం, తన మీద ప్రేమ ఎప్పటికీ శాశ్వతం. సరే కానీ రాణి కనిపించిందా మరి? లేదురా, మళ్ళీ రేపు వెళ్ళి వెతకాలి. ఏరా, ఎంతసేపు ఎన్నిసార్లు వెతికినా అమ్మాయి కనిపించట్లేదు. మనసులో తను కనిపిస్తుందన్న థాట్ ఉన్నంత వరకు వెతుకుతా. నువ్వు వెతుకుతావు కరెక్టే, తను కనిపించినా లవ్ చేస్తుందని ఏంటి గ్యారెంటీ? ఆ రోజు స్టేషన్లో మా మాటలు ఎక్స్చేంజ్ చేసుకోలేదు, మా మనసులు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. తను కనిపిస్తే నన్ను ఖచ్చితంగా లవ్ చేస్తుంది. ఒకవేళ లోకల్ దాటి వెళ్ళాల్సి వస్తే? ఏం మాట్లాడుతున్నావు? అవును, తను చనిపోయింది. ఇందాక మీ రూమ్కి వెళ్తే నీ రూమ్మేట్ చెప్పాడు. చెప్తే ఎలా నమ్ముతావు? చూపించాడు కూడా న్యూస్ పేపర్ యాడ్లో, సో నమ్మాల్సి వచ్చింది. ఎవరు కావాలి? గౌతమ్ ఉన్నాడా? లేడు, ఇప్పుడే వచ్చి ఎటే వెళ్ళాడు. అవునా, సరేరా. ఏమైనా చెప్పాలా? అదే వాడు ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాడు కదా. అదే ఇందాక వెతికేటప్పుడు చిన్న గొడవ అయింది. సారీ చెప్పి రేపటి నుంచి హెల్ప్ చేస్తా అని చెప్పు. హెల్ప్ అవసరం లేదు, వద్దురా, నీ టైం వేస్ట్ చేసుకోకు. అదేంట్రా అలా అంటావు? మన ఫ్రెండే కదా. అవునరా, కరెక్టే, లేని వాళ్ళ కోసం వెతకడం వేస్ట్. లేరా, వాట్ డూ యూ మీన్? ఏమైంది అసలు? అవును, నువ్వు విన్నది కరెక్టే, తను చనిపోయింది. చచ్చిపోవడం ఏంట్రా? ఏమైంది అసలు? వాడు రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది నన్నే. ఆ రోజు స్టోరీ మొత్తం చెప్పాడు, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో సేమ్ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యిందని వేశారు. మార్నింగ్ అయితే వెళ్తురు కోసం, ఈవినింగ్ అయితే చీకటి కోసం. ఆకాశం ఎంతలా ఎదురు చూస్తుందో అంతలా తన కోసం వెయిట్ చేస్తున్నాడు రా. విషయం తెలిస్తే చచ్చిపోతాడు రా పాపం. అదేరా, చనిపోతాడని నేనే చెప్పలేదు, వాడే వెతికి వెతికి దొరకగా మర్చిపోతాడు. లైట్ తీసుకోరా. ఏం చేద్దామా ఇప్పుడు? చచ్చిపోతా. అరే ఎందుకురా, ఎందుకు అలా చేసుకోవడం? లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకుంటావు చెప్పు. ఏం చేయమంటావు? తనే నా లోకం రా, నన్ను వదిలి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.
నువ్వు ప్రేమలో ఓడిపోయావు అంతే. నీ ప్రేమ ఓడిపోలేదు. నువ్వు ప్రేమించే అమ్మాయి చనిపోయింది, కానీ నీ ప్రేమ చావలేదు. మరేం చేయమంటావు? నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అనేది చేతికి దొరకదు, చూపుకు అందదు, మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ అది. నాకు తెలుసు మనం ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో, కానీ ఇప్పుడు ఏం చేయలేం కదా. నేను 2 years తను కనిపిస్తుంది నా థాట్లోనే బతికాను. తొక్కలో స్క్రీన్పై రాశాడు ఆ దేవుడు. తను నా జీవితంలో మారుతుంది అనుకున్నా, కానీ ఒక జ్ఞాపకంలా మిగిలిపోయింది. తన మెమొరీస్ అన్నీ నా హార్ట్లో ఉన్నాయి. అవి ఎప్పటికీ చెరిగిపోవు. వచ్చే జన్మ కోసం ఎదురు చూడడం తప్ప. మన లైఫ్లో ఏది పర్మనెంట్ కాదు. నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు ఉండరు, ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండకపోవచ్చు. సో లేని వాళ్ళ కోసం బాధపడితే ఉన్న మనం ఏమవుతామో